ఏదైనా సరే ఒక పని నేను రేపు చేస్తాను అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఏదైనా సరే ఒక పని నేను రేపు చేస్తూ ఉంటాను అంటే ఎలా చెప్పాలి? విద్యార్థి లోకానికి మీ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఏదైనా సరే ఒక పని నేను రేపు చేస్తాను అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఏదైనా సరే ఒక పని నేను రేపు చేస్తూ ఉంటాను అంటే ఎలా చెప్పాలి? ఎగ్జాంపుల్, నేను రేపు కాలేజ్కి వెళ్తాను, దీన్ని ఎలా చెప్పాలి? నేను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాను అనే వాక్యాన్ని ఎలా చెప్పాలి? సింపుల్. నేను రేపు కాలేజ్కి వెళ్తాను అంటే ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అని చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్ లో చెప్పాలి. నేను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాను అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లో చెప్పాలి. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. నెక్స్ట్ వీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వీ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే మేము రేపు కాలేజ్కి వెళ్తాము. వీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే మేము రేపు కాలేజ్కి వెళ్తుంటాం. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యూ. యూ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే మీరు రేపు కాలేజ్కి వెళ్తారు. యూ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే మీరు రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్. దే విల్ గో టు కాలేజ్ టుమారో అంటే వారు రేపు కాలేజ్కి వెళ్తారు. దే విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే వారు రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ హీ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే అతడు రేపు కాలేజ్కి వెళ్తాడు. హీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే అతడు రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. షీ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే ఆమె రేపు కాలేజ్కి వెళ్తుంది. షీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే ఆమె రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రేపు ఒక సినిమా చూస్తాను అంటే ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. నేను రేపు ఒక సినిమా చూస్తూ ఉంటాను అంటాం. ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో. నెక్స్ట్ వీ అనే సబ్జెక్ట్. వీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. మేము రేపు ఒక సినిమా చూస్తాం. వీ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో. మేము రేపు ఒక సినిమా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్. యూ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూస్తారు. యూ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూస్తుంటారు. దే అనే సబ్జెక్ట్. దే విల్ వాచ్ ఏ మూవీ టుమారో. వారు రేపు ఒక సినిమా చూస్తారు. దే విల్ బి వాచింగ్ ఏ మూవీ. వారు రేపు ఒక సినిమా చూస్తూ ఉంటారు. హీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. అతడు రేపు ఒక సినిమా చూస్తాడు. హీ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో. అతడు రేపు ఒక సినిమా చూస్తుంటాడు. షీ అనే సబ్జెక్ట్. షీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. ఆమె రేపు ఒక సినిమా చూస్తుంది. షీ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో. ఆమె రేపు ఒక సినిమా చూస్తూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని చేస్తాను అంటే సింపుల్ ఫ్యూచర్ వాడాలి. సబ్జెక్ట్ వెంటనే విల్ వాడి వర్బ్ యొక్క మొదటి పని వాడాలి. ఫ్యూచర్ లో ఒక పని చేస్తాను అంటే ఎగ్జాంపుల్, ఐ విల్ మీట్ సీఎం టుమారో అంటే నేను రేపు సీఎం ని కలుస్తాను. వి విల్ మీట్ సీఎం టుమారో. మేము రేపు సీఎం ని కలుస్తాం. యూ విల్ మీట్ సీఎం టుమారో. మీరు రేపు సీఎం ని కలుస్తారు. దే విల్ మీట్ సీఎం టుమారో. వారు రేపు సీఎం ని కలుస్తారు. హీ విల్ మీట్ సీఎం టుమారో. అతడు రేపు సీఎం ని కలుస్తాడు. షీ విల్ మీట్ సీఎం టుమారో. ఆమె రేపు సీఎం ని కలుస్తారు. అంటే ఫ్యూచర్ లో చేస్తాను అంటే సింపుల్ గా సబ్జెక్ట్ ఏది వచ్చినా వీళ్ళు వచ్చి V1 రావు. లేదు ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉంటాను అంటాం. నేను రేపు ఈ టైంలో సీఎం ని కలుస్తూ ఉంటాను అంటాం. ఐ విల్ బి మీటింగ్ సీఎం టుమారో. నేను రేపు సీఎం ని కలుస్తుంటా. వీ విల్ బి మీటింగ్ సీఎం టుమారో. మేము రేపు సీఎం ని కలుస్తుంటాం. యూ విల్ బి మీటింగ్ సీఎం టుమారో. మీరు రేపు సీఎం ని కలుస్తూ ఉంటారు. దే విల్ బి మీటింగ్ సీఎం టుమారో. వారు రేపు సీఎం ని కలుస్తూ ఉంటారు. హీ విల్ బి మీటింగ్ సీఎం టుమారో. అతడు రేపు సీఎం ని కలుస్తూ ఉంటాడు. షీ విల్ బి మీటింగ్ సీఎం టుమారో. ఆమె రేపు సీఎం ని కలుస్తూ ఉంటుంది. ఇలా ఫ్యూచర్ లో ఒక పని చేస్తాను అంటే సింపుల్ ఫ్యూచర్ లో వాడండి. ఒక పని చేస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లో వాడండి. ఫ్యూచర్ కంటిన్యూస్ వాడినప్పుడు సబ్జెక్ట్ తర్వాత విల్ బి వాడి ఐఎన్జి ఫామ్ ని వాడాలి. సో ఇప్పుడు నేను మీకు 2 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయండి. ఆమె రేపు ఒక కథ రాస్తుంది. ఆమె రేపు ఒక కథ రాస్తూ ఉంటుంది. ఈ 2 తెలుగు వాక్యాలకు మీ ఆన్సర్ ఏంటో టైప్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసరెడ్డి. నమస్కారం.